దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 28వ అధ్యాయము 22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృతపడను, తనకి దరిద్ర వచ్చునని వానికి తెలియదు. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకి ఒక ముఖ్యమైన హెచ్చరికని ఇస్తుంది. త్వరగా ధనవంతుడు కావాలి అని ఆశపడే మనసు చాలా సార్లు తప్పు మార్గాలకు తీసుకెళ్తుంది. చెడు దృష్టి అంటే అసూయ, లోభం, స్వార్థం, ఇతరులది కావాలని కోరే హృదయం. దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటాడు, కానీ ఆశీర్వాదం నీతితో, నిజాయితీతో ఆయన సమయంలో రావాలి. తొందరపడి సంపాదించినది నిలవకపోవచ్చు, దేవుడు ఇచ్చినది నిలుస్తుంది. లాభం మన దృష్టిని చెడగొడుతుంది. మన కళ్ళు ఎప్పుడు ఇతరుల ఆస్తి, ఇతరుల స్థానం, జీవితం మీద ఉంటే మన హృదయం అసంతృప్తితో నిండిపోతుంది. లాభం మనకు ఉన్న ఆశీర్వాదాన్ని చూడనియది. దేవుని ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. త్వరగా సంపాదించాలనే ఆశ ప్రమాదకరం. అన్యాయం మార్గం ద్వారా, అబద్ధం ద్వారా, మోసం ద్వారా వచ్చిన ధనం చివరికి దరిద్రత, అవమానం, శాంతి లేమికి దారి తీస్తుంది. ఆలస్యమైన నీతితో వచ్చిన ఆశీర్వాదమే మంచిది. దేవుని మార్గంలో నడిచిన వాడు నిలబడతాడు. దేవుని భయంతో, నిజాయితీతో కష్టపడి జీవించే వారిని దేవుడు తన సమయంలో పైకి లేవనెత్తుతారు. ఆయన ఆశీర్వాదం మన జీవితానికి శాంతిని కూడా తెస్తుంది. గేహాజీ నయమాను నుండి బహుమతులు పొందాలని లోభపడ్డాడు. ఎలీషా అనుమతి లేకుండా అబద్ధం చెప్పి వెండి వస్త్రాలను తీసుకున్నాడు. చివరికి కుష్ఠరోగం అతనికి వచ్చింది. లాభంతో వచ్చిన సంపద శాపంతో మారుతుంది. ఆకాను ఎరికోలో దేవుడు నిషేధించిన వస్తువులను దాచుకున్నాడు. అతని లోభం వల్ల ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. రహస్యంగా చేసిన లోభం కూడా దేవునికి ముందు దాచబడదు. యూదా ఇస్కరియోతు యూదా డబ్బు కోసం యేసును అప్పగించాడు. 30 వెండి నాణాలు పొందినా శాంతి పొందలేదు. చివరికి అతని జీవితం నాశనమయ్యింది. డబ్బు కోసం దేవుని విలువను అమ్ముకోకూడదు. యోసేపు త్వరగా ఎదగాలని తప్పు మార్గం ఎంచుకోలేదు. బానిసత్వం, జైలు, కష్టాలలోనూ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తన సమయంలో అతన్ని ఐగుప్తులో గొప్ప అధికారిగా నిలబెట్టెను. దేవుని సమయాన్ని వేచి ఉండేటప్పుడు దేవుడు తక్క సమయంలో ఆశీర్వదిస్తారు. ఒక చిన్న ప్రార్థన. దేవునికి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఎప్పుడు మనము యోసేపు వలె దేవుని కొరకు వేచి ఉండేటప్పుడు ఆయన తక్క సమయంలో ఆశీర్వదించి ఘనపరుస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.